వెల్కమ్ బ్యాక్. వెంకటేష్ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నిప్పో బ్యాటరీస్ ఈ రేట్లో కొనొచ్చండి, తీసుకోవాలనుకుంటున్నామండి. నిప్పో బ్యాటరీస్ ఈ రేట్లో కొనొచ్చా? ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి సంబంధించిన ఇతర ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో ప్రస్తుతం ఫ్యాషనబుల్గా వాడుతున్నారు. ఫ్యాన్స్ కావచ్చు, స్టాండ్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా ఇతర ఒక్కటండి నిప్పో బ్యాటరీస్లో కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఎవరీడీ సక్సెస్ఫుల్గా ఏదైతే కనుక ల్యాంప్స్ ఇవన్నీ లాంచ్ చేశారో అదే మోడల్లో ఇప్పుడు నిప్పో కూడా రీఛార్జబుల్ ల్యాంటర్న్స్ ఇవన్నీ కూడా మొదలుపెట్టి గుడ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు మార్కెట్లోకి. బట్ వన్ థింగ్, స్టాక్లో లిక్విడిటీ తక్కువ. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ షార్ట్ టు మీడియం టర్మ్ మీకు ఎప్పుడన్నా సడన్గా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సరే, లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక లిక్విడ్ చేయటం స్టాక్ కష్టం అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ అయితేనే బై చేయండి. సో లాంగ్ టర్మ్ కోసం అయితేనే, అది కూడా స్మాలర్ క్వాంటిటీస్లో మాత్రమే బై చేయండి ఈ కాలనీ. నెక్స్ట్ కాలర్. హలో హలో సార్, ఎవరండి మాట్లాడేది? సార్ రవికుమార్ సార్, రవికుమార్ నుంచి చెప్పండి. రవి సార్, గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్ గురించి సార్, ఇది అంటే 6 months to 9 months పీరియడ్ కి ఎలా ఉంటుంది? ఇది 52 week హైలో హై కూడా మొన్ననే కొత్త బ్రేక్ చేయడం జరిగింది ఫ్రైడే రోజు. దీనిపైన కూడా కొంచెం ఆర్డర్స్ అవి బాగానే ఉన్నట్టున్నాయి. రోడ్ ప్రాజెక్ట్ గురించి కొంచెం గవర్నమెంట్ కూడా బాగానే ఖర్చు చేస్తుంది కదా. ఇది కొంచెం కుటుంబరావు సార్ గారితో చెప్పాను సార్. ఓకే, ఆయన కొద్దిగా రీసెర్చ్ కూడా చేసినట్లున్నారు. లేదండి, ఫండమెంటల్లీ వెరీ సౌండ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ 6 months బిఫోర్ అనుకుంటే రికమెండ్ చేయడం కూడా జరిగింది మన వీకెండ్ షోలోనమాట. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లో ఎప్పుడైతే లైమ్ లైట్లో ఒక స్మాలర్ కంపెనీస్ రావటం మొదలైందో అందులో మీకు బెటర్ పిక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్ అనమాట. మీరు యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయండి. కరెంట్ లెవెల్స్ నుంచి కూడా నేను అనుకుంటాం అనదర్ 50% గెయిన్స్ వితిన్ 6 months వస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. గోపీకృష్ణ బాస్కోటెక్ అడుగుతున్నారు, ఆల్స్టామ్ ప్రాజెక్ట్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, అరెవా టీఎండి ఈ స్టాక్స్లో 7 to 8 years పర్స్పెక్టివ్తో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ ఆయన సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక్కటండి, దెర్ ఈస్ అన్ థ్రెడ్ లైన్ ఏంటంటే ఆయన సజెస్ట్ చేసిన స్టాక్స్ అన్నింటిలో కూడా అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ స్టాక్స్ అనమాట. కాబట్టి అంతా పవర్ సెక్టార్కి క్యాటర్ అవుతుంది. ఈ ఫెటాల్ ఇండియాలో ఇన్ఫ్రా స్పెండింగ్ అంటూ అయితే కనుక పవర్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవ్వాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ నెక్స్ట్ 1 decade వరకు కూడా పవర్ సెక్టార్లో ఎక్సెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఆల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ విల్ డూ వెరీ వెల్ అనమాట. ఓన్లీ థింగ్, టైమింగ్ ఇంపార్టెంట్ ఆయనకి బయింగ్ అనమాట. ఆల్ ద స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, బట్ టైమింగ్ చూసి కరెక్ట్గా బై చేయొచ్చు అండి డెఫినెట్లీ. ఓకే అండి, తప్పకుండా మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పినట్లుగా నెలకు 6,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా చేయొచ్చు గోపీకృష్ణ గారు. అలాగే నన్ను కూడా రికమెండేషన్స్ ఇవ్వమంటున్నారు, బట్ ఐ లీవ్ ఇట్ టు ది అనలిస్ట్ అండి. ఐఎమ్ ఓన్లీ ది ప్రెజెంటర్ ఆఫ్ దిస్ షో. షేక్ ఇమ్తియాజ్ అడుగుతున్నారు, ఇస్మాత్ ఇండస్ట్రీస్ 2270లో హోల్డ్ చేస్తున్నారు, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయమని చెప్తానండి. నిన్న ఈ స్టాక్కి మంచి స్పాట్ వచ్చింది. 22 లెవెల్గా దాటిందంటే 24-26 రూపీస్ దాకా పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. ఓకే అండి. నీరజ అడుగుతున్నారు, శ్రీ రేణుకా షుగర్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఒకటి షుగర్ స్టాక్స్ అయితే కొంత ఇప్పుడున్న పరిస్థితిలో కొంత షార్ట్ కవరింగ్ వచ్చి కొంత పెరగడానికి అవకాశం ఉంది. అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్కి అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. స్టాక్స్ ఇప్పట్లో కొంత పెరిగే అవకాశం అయితే లేదండి. అలాగే ఐఎఫ్సిఐ దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ట్రేడర్ అయితే మాత్రం డెఫినెట్గా దీపక్ ఫెర్టిలైజర్స్, ఐఎఫ్సిఐ రెండు కూడా తీసుకోవచ్చు. ఒకటి నెక్స్ట్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్లో రెండింటిలో ఒక 5 to 10% స్పాట్ వచ్చే అవకాశం కనపడుతున్నాను. ఓకే అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫీచర్స్ తీసుకోవచ్చు ఇంటర్డే కోసం అడుగుతున్నారు అనిత. అంటే ఈరోజు అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫీచర్ అయితే అవాయిడ్ చేయండి, కొంత అవాయిడ్ చేయండి అండి. ఈరోజు అయితే వద్దాం. ఓకే అండి. ఫోర్టిస్ హెల్త్ కేర్ ఫ్యూచర్స్ 178లో బై చేశారు. ఇందులో వెయిట్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించిన ఇతర గ్రూప్ డెవలప్మెంట్స్ కూడా మనం నేను గమనించాం. ర్యాన్బ్యాక్సీ ప్రమోటర్స్ ర్యాన్బ్యాక్సీ నుంచి ఎగ్జిట్ అయ్యారు, ప్రస్తుతం రెలిగేర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఫోర్టిస్ మీద మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ మేనేజర్స్కి వదులుతున్నారనమాట. ఎందుకంటే రెలిగేర్లో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గమనించాం ర్యాన్బ్యాక్సీలో ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చేసారో అప్పటి నుంచి ర్యాన్బ్యాక్సీ 0 రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అలాగే రెలిగేర్లో కూడా లేదండి, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ప్రైస్ ఇప్పుడు రీచ్ అయింది రన్బ్యాక్స్. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు కదా అని చెప్పి లోవర్ సైడ్ 285-90 కూడా టార్గెట్ చేసుకుని ఆ తర్వాత ఇవాళ 400+ వచ్చేసి స్టేబుల్ అవుతుంది రన్బ్యాక్స్. నేను అనుకుంటాం రెలిగేర్లో అట్లా కాదు. ఎందుకంటే మార్కెట్స్ రెషన్లో ఉన్నప్పుడు జనరల్లీ లాస్ట్ ఇయర్ అనమాట రెలిగేర్ మేడ్ 2 గుడ్ ఎక్విజిషన్స్ అనమాట, యూరోపియన్ ఎక్విజిషన్స్. కాబట్టి ఒక ప్యాన్ గ్లోబల్ ప్లేయర్ అవడానికి స్కోప్ ఉంది రెలిగేర్. కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మేనేజ్మెంట్కి వీళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, లేకపోతే ఆల్రెడీ గ్లోబల్లీ ఫైనాన్షియల్ మార్కెట్స్ రికవర్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఈ కంపెనీని కూడా అమ్మటానికి చూస్తారు. బ్యాంకింగ్ లైసెన్స్ కోసం వీళ్ళు బయటకు వచ్చారన్న వార్తలు కూడా ఉన్నాయి.
పాసిబిలిటీ ఉందండి. బిజినెస్ ఎందుకంటే హౌసెస్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వరు బట్ కాబట్టి. ద వే దే హ్యావ్ మేడ్ ఎక్విషన్స్, ఇన్ఆర్గానిక్ ఎక్విషన్స్ రెలిగేర్ లాస్ట్ 1.5 yearలో చూస్తే కనుక డెఫినెట్లీ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. రాజేష్ ఏళ్ళ అడుగుతున్నారు, నిఫ్టీ పుట్ ఆప్షన్స్ తీసుకోవచ్చా, ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అండి నిఫ్టీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత యాక్టివిటీ లేదండి. స్టాక్ ఎక్కువ మిడ్ క్యాప్లో ఉంది కాబట్టి మీరు నిఫ్టీ పుట్ తీసుకున్నా కాల్ తీసుకున్నా కూడా పెద్ద రిటర్న్ వచ్చే అవకాశం లేదు కాబట్టి కొంతకాలం అవాయిడ్ చేయండి. మార్కెట్ ట్రెండ్ ఒకవేళ 5240 5250 కానీ బ్రేక్ అయితే అప్పుడు మీరు నిఫ్టీ పుట్ ఆప్షన్ ధైర్యంగా బై చేయొచ్చండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవాయిడ్ చేయండి. ఓకే అండి. డీకే రాజు అడుగుతున్నారు, 1 lakh రూపీస్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏవైనా 2 స్క్రిప్ట్స్ చెప్పని అడుగుతున్నారు. ఒకటండి ఇప్పుడైతే డిస్టివ్ ఒకటి బై చేయమని చెప్తానండి. 45 to 46 రూపీస్ షార్ట్ టర్మ్ పెరుగుతుంది. అట్లనే జిఎస్పీలు కూడా 105 to 108 రూపీస్ దాకా పెరుగుతుంది. ఇమీడియట్ ఇవి ట్రేడింగ్ కోసం చెప్తున్నాను ఇవన్నీ. ఓకే అండి. ఇందాక మనం ఫోర్టిస్ హెల్త్ కేర్ సంబంధించిన సలహా మాత్రం ఇవ్వలేదు, మనం ఇతర డిస్కషన్ అండి పోస్ట్ F&Oలో ఎంటర్ అయిన తర్వాత ఫోర్టిస్ హెల్త్ కేర్ హై కూడా టచ్ అవటం చూసాం 180+ అనమాట. బట్ డెఫినెట్లీ కరెంట్ లెవెల్లో ఇట్ నీడ్ సమ్ కన్సాలిడేషన్. ఈ క్వార్టర్ ఎర్నింగ్స్ తర్వాతే బై చేయమంటాను. యాజ్ ఆఫ్ నో అవైడబుల్ అండ్ స్టాక్ అరౌండ్ 160 ఇట్స్ ఏ గుడ్ బెట్. అలాగే షార్ట్ టర్మ్ కోసం మీరు ఏమైనా 2 స్క్రిప్ట్స్ చెప్తారు. అంటే ఫండమెంటల్లీ అంటే కనుక సెక్టార్ వైజ్ వర్స్ట్ అయిపోయిందని రియాలిటీ ముందు నుంచి చెప్తున్నా నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ హైక్ వచ్చిందో ఆ తర్వాత స్టాక్స్ బాటమ్ చేయలేదు కాబట్టి నేను అనుకోవటం ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద సెక్టర్. లీడర్నే ఫస్ట్ పిక్ చేయాలి కాబట్టి ఐదర్ డిఎల్ఎఫ్ ఆర్ యూనిటెక్ చాయిస్ ఈస్ లెఫ్ట్ ఫర్ ది ఇన్వెస్టర్ అనమాట. రెండిట్లో బై చేయమంటాను. ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కరెంట్ లెవెల్స్లో ఎక్స్ట్రీమ్లీ వెల్ పాయిస్డ్ అనమాట. రైజింగ్ క్రూడ్ ప్రైజెస్ అవనండి, ఇటు కేజీ బేసిన్ సప్లైస్ అవనండి, అండ్ జడ్జిమెంట్ కూడా డ్యూ ఉంది. మంత్ ఎండ్ లోపల జడ్జిమెంట్ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కేజీ బేసిన్లో పైప్ లైన్ ప్రాబ్లం వల్ల మేము అనుకున్నంతగా ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నాం, అదర్వైజ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అని చెప్పేసి అదే పిఎంఎస్ ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అట్ కరెంట్ లెవెల్స్ అండి. ఈ 2 స్టాక్స్ బై చేయమంటారు. ఓకే అండి. ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని వాళ్ళకి ఇవ్వబోతున్నారు? ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం షిప్పింగ్ కౌంటర్స్ ట్రేడింగ్ రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ వస్తున్నాయండి. అందుకని చెప్పేసి జీఈ షిప్పింగ్ బై చేయమంటున్నా. ఇన్ఫ్యాక్ట్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ అటు బాల్టిక్ ఫ్రైట్ ఇండెక్స్ కూడా పెరగడం మొదలైందనమాట. కాబట్టి అబౌవ్ 316 ట్రేడ్ అవుతూ ఉంటే మార్నింగ్ సెషన్లో బై చేయమంటాను. స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 2 percentage points డౌన్ అనమాట. 310 దగ్గర టార్గెట్ 324 to 328 దాకా రావచ్చు. ఓకే అండి. మీరు ఎటువంటి స్టాక్ జిఎస్పీలో ఒకటి బై చేయొచ్చండి. స్టాప్ లాస్ 90 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. 93 to 95 రూపీస్ ఇంటర్డేలో స్టాక్ పెరిగే అవకాశం ఉందండి. ఓకే అండి. అనలిస్ట్ సుందర్రాజా కూడా కెనరా బ్యాంక్ బై చేయమంటున్నారు, 423లో బై చేయమంటున్నారు. టార్గెట్ 430 రూపీస్, స్టాప్ లాస్ 419 రూపీస్గా చెప్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ను tvfi-money.comలో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీరు పొందొచ్చు. మన ట్రేడింగ్ కాల్స్ చాలా చక్కగా వర్కౌట్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి. చాలా మనకు మెయిల్స్, నెంబర్ ఆఫ్ మెయిల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది రిటైల్ అండ్ ట్రేడర్స్ కూడా ఇందులోకి యాక్టివ్గా ప్రవేశిస్తున్నారు. అయితే మార్కెట్స్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చాలా కాషస్గా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్లో కలుద్దాం.